మీరు కొనే చిప్స్ ప్యాకెట్, కూల్ డ్రింక్ బాటిల్స్, చాక్లెట్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ లేదా ఏదైనా ప్రాసెస్ ఫుడ్ క్యాన్స్, టెట్రా ప్యాక్స్ వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్‌ని చూసారా? అక్కడ మనకి షుగర్, వీట్ ఫ్లోర్, మిల్క్ సాలిడ్ లాంటి మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్‌తో పాటు ఐఎన్ఎస్ 300 అని, E330 అని, ఐఎన్ఎస్ 322 అని, E621 అని, ఐఎన్ఎస్ 211 అని కొన్ని స్ట్రేంజ్ కోడ్స్ కూడా కనిపిస్తాయి. అసలు ఈ కోడ్స్ అంటే ఏంటి? ఎందుకు కంపెనీస్ ఇంగ్రీడియంట్స్ పేరు రాయకుండా ఇలా నంబర్స్‌ని యూజ్ చేస్తాయి? అవి ఎలా తయారు చేస్తారు? మరీ ముఖ్యంగా అసలు ఈ కోడ్స్ ఉన్న ఫుడ్ మనం తింటే సేఫా లేదా నిజంగానే అది ఏమన్నా మన హెల్త్ కి ఎఫెక్ట్ చేస్తాయా? సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఈ ఐఎన్ఎస్ లేదా ఈ కోడ్స్ అంటే ఏదో ఆర్టిఫిషియల్ కెమికల్స్ అని అవి ఉన్న ఫుడ్ మనం తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తారు. మరి వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజమెంత? ఈ రోజు మనం ఈ ఫుడ్ ప్యాకెట్స్ వెనకాల దాగి ఉన్న ఈ మిస్టీరియస్ కోడ్స్ గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ తోటి సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా మనం ఒక చిన్న డౌట్ ని క్లియర్ చేసుకుందాం. చాలా మంది ఐఎన్ఎస్ లేదా ఈ నెంబర్ అంటే ఒక డేంజరస్ కెమికల్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అది కొన్ని అడిటివ్స్ కి ఐడెంటిఫికేషన్ నెంబర్. మన ఆధార్ కార్డ్ కి ఒక యూనిక్ నెంబర్ ఉన్నట్లు, వెహికల్స్ కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లు, ఫుడ్ అడిటివ్స్ కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. యూరోప్ కంట్రీలో ఆ నెంబర్ సిస్టమ్ ని ఈ నెంబర్స్ అని పిలుస్తారు. అదే ఇంగ్రీడియంట్స్ ని ఇంటర్నేషనల్ గా ఐడెంటిఫై చేయడానికి ఐఎన్ఎస్ అంటే ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. కాబట్టి E300 అయినా ఐఎన్ఎస్ 300 అయినా రెండు ఒకటే ఇంగ్రీడియంట్స్. సో డిఫరెన్స్ ఇంగ్రీడియంట్స్ లో కాదు, జస్ట్ నెంబరింగ్ సిస్టమ్ లోనే ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, కంపెనీస్ డైరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ పేరే రాయొచ్చు కదా, ఎందుకు ఈ కోడ్స్ అని? రీజన్ చాలా సింపుల్. ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది గ్లోబల్ ఇండస్ట్రీ. ఒక ప్రోడక్ట్ ఇండియాలో తయారయ్యి అదే ప్రోడక్ట్ యూరోప్ లో అమ్ముడు అవ్వచ్చు, ఇంకో ప్రోడక్ట్ జపాన్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వచ్చు. ప్రతి కంట్రీలో లాంగ్వేజ్ వేరు, స్పెల్లింగ్ వేరు, కానీ కోడ్ మాత్రం ఒకటే. కాబట్టి సైంటిస్ట్ మరియు ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అందరికీ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఈ స్టాండర్డ్ నెంబరింగ్ సిస్టమ్ ని క్రియేట్ చేశారు. అంటే ఈ కోడ్స్ ఏమి సీక్రెట్ లాంగ్వేజ్ కాదు, ఫుడ్ ఇండస్ట్రీస్ యూజ్ చేసే కామన్ లాంగ్వేజ్. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఫుడ్ ఎడిటివ్స్ అంటే ఏంటి? ఫుడ్ కంపెనీస్ ఎందుకు ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాయి? దానికి సింపుల్ ఆన్సర్, వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు సేఫ్ గా ఉండటానికి, కలర్ ప్రిజర్వ్ చేయడానికి, టేస్ట్ ఇంప్రూవ్ చేయడానికి, టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి, లేదా ఆ ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండటానికి వాడతారు. సరే, మీకు ఇంకా ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. మనం ఎప్పుడైనా యాపిల్ కట్ చేసి కొంతసేపు అలా టేబుల్ మీద వదిలేస్తే అది బ్రౌన్ కలర్ లో మారిపోతుంది. అదే యాపిల్ జ్యూస్ ఫ్యాక్టరీలో బాటిల్లో మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ సైంటిస్ట్ ఆక్సిడేషన్ ని స్లో చేయడానికి కొన్ని ఎడిటివ్స్ ని యూజ్ చేస్తారు. అలాగే బ్రెడ్ మీద ఫంగస్ రావడానికి కొన్ని రోజులు పడుతుంది. కూల్ డ్రింక్స్ అయితే మంత్స్ వరకు స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి. చాక్లెట్ స్మూత్ గా మెల్ట్ అవడానికి, ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి, ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ వెనక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఫుడ్ ఎడిటివ్స్ అన్ని ఆర్టిఫిషియల్ కెమికల్స్ అని అనుకోవటం పెద్ద తప్పు. ఎందుకంటే ఫుడ్ ప్యాకెట్స్ లో కనిపించే ప్రతి ఈ ఆర్ ఐఎన్ఎస్ నెంబర్లు ఒకలాగా ఉండవు. కొన్ని మన బాడీకి అవసరమైన విటమిన్స్, కొన్ని ఫ్రూట్స్ నుంచి వచ్చే న్యాచురల్ కాంపోనెంట్స్, కొన్ని ఎడిటివ్స్ బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ ద్వారా తయారవుతాయి, మరికొన్ని ఏమో ప్రిజర్వేటివ్స్. ఇంకొన్ని ఎడిటివ్స్ గురించి సైంటిస్టులు కూడా మోడరేషన్ లో తీసుకోమని చెప్తారు. మరి వీటిలో ఏవి మంచివి, ఏవి జాగ్రత్తగా కన్స్యూమ్ చేయాలి, అసలు ఫుడ్ కంపెనీస్ ఎందుకు వీటిని యూజ్ చేస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ఐఎన్ఎస్ 300 లేదా E300. ఈ కోడ్ ని ఫ్రూట్ జ్యూసెస్ లో, బిస్కెట్స్ లో, బ్రెడ్ ప్యాకెట్స్ వెనకాల, సాసెస్ లో, ఇంకా చాలా ప్రాసెస్డ్ ఫుడ్ లో చూస్తాం. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలా మంది కెమికల్ అని భయపడే ఈ ఐఎన్ఎస్ 300 అనేది మనందరికీ తెలిసిన విటమిన్ సి. సైంటిఫిక్ గా ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తారు. అవును, డాక్టర్స్ ఇమ్యూనిటీ కోసం రికమెండ్ చేసే అదే విటమిన్ సి ఫుడ్ ప్యాకెట్స్ మీద మాత్రం ఐఎన్ఎస్ 300 అని రాసి ఉంటుంది. అసలు ఫుడ్ కంపెనీస్ ఎందుకు ఈ ఐఎన్ఎస్ 300 ని యూజ్ చేయాలి? మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. యాపిల్ ని కట్ చేస్తే కొంతసేపటి తర్వాత బ్రౌన్ కలర్ లో మారిపోతుందని. దాన్నే ఆక్సిడేషన్ అంటారు. ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ ఫుడ్ తో రియాక్ట్ అవ్వడం వల్ల ఆ కలర్ చేంజ్ అవుతుంది. ఇదే ప్రాసెస్ చాలా ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్, ఇంకా చాలా ఫుడ్స్ లో కూడా జరుగుతుంది. ఈ ఐఎన్ఎస్ 300 అనేది ఈ ఆక్సిడేషన్ ని స్లో చేయడానికి యూజ్ చేస్తారు. దీనివల్ల ఫుడ్ ఫ్రెష్ గా కనిపించడం, కలర్ ప్రిజర్వ్ అవటం, కొన్ని విటమిన్స్ ని ప్రొటెక్ట్ చేయటం కోసం వాడతారు. బేకరీ ప్రొడక్ట్స్ లో అయితే బ్రెడ్ సాఫ్ట్ గా రావడానికి, డౌ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ విటమిన్ సి ని ఫ్యాక్టరీస్ లో అసలు ఎలా తయారు చేస్తారు అని. చాలా మంది ఆరెంజెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారని అనుకుంటారు, కానీ కమర్షియల్ గా అలా చేయరు. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఫుడ్ ఇండస్ట్రీ
ఇండస్ట్రీస్ కి కావాల్సిన విటమిన్ సి ని జస్ట్ ఫ్రూట్స్ నుంచే ప్రొడ్యూస్ చేయటం అనేది చాలా కాస్ట్లీ ప్రాసెస్. అందుకే ఇండస్ట్రీస్ ఎక్కువగా కార్న్ స్టార్చ్ లేదా గ్లూకోజ్ ని యూజ్ చేస్తాయి. స్పెషల్ ఫర్మెంటేషన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా ప్యూర్ ఆస్కార్బిక్ యాసిడ్ ని తయారు చేస్తారు. తర్వాత క్వాలిటీ టెస్ట్ కంప్లీట్ అయ్యాక ఫుడ్ కంపెనీస్ కి సప్లై చేస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యాక్టరీలో తయారు చేసిన విటమిన్ సి అయినా లేదంటే ఆరెంజ్ లో ఉన్న న్యాచురల్ విటమిన్ సి అయినా కెమికల్ స్ట్రక్చర్స్ రెండు ఒకటే. మన బాడీ కూడా వీటిని వేరువేరుగా గుర్తించదు. మరి అసలు ఈ INS 300 అనేది సేఫా? సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం అప్రూవ్డ్ ఫుడ్ క్వాంటిటీలో INS 300 లేదా E300 జనరల్ గా సేఫ్ గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇది మన బాడీకి ఆల్రెడీ అవసరమైన విటమిన్. కాబట్టి నెక్స్ట్ టైం ఫుడ్ ప్యాకెట్ మీద INS 300 అని కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదు. అది మిస్టీరియస్ కెమికల్ కాదు, మన అందరికీ తెలిసిన విటమిన్ సి. INS 330 లేదా E330 ఈ కోడ్ INS 300 కన్నా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి ప్రాసెస్ ఫుడ్ లో, లైక్ కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, క్యాండీస్, సాసెస్, జామ్, ఆల్మోస్ట్ అన్నిటిలోనే కనిపిస్తుంది. అసలు ఈ 330 అంటే ఏంటి? సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అని పేరు వినగానే చాలా మంది ఒక కంక్లూజన్ కి వచ్చేస్తారు. యాసిడ్ అనగానే డేంజర్ అనుకుంటారు, కానీ అది తప్పు. లెమన్, గ్రేప్, ఆరెంజ్ ఇంకా చాలా ఫ్రూట్స్ లో ఆ పులుపు టేస్ట్ సిట్రిక్ యాసిడ్ వల్లే వస్తుంది. చాలా మంది సిట్రిక్ యాసిడ్ అంటే లెమన్ నుంచి డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తారని అనుకుంటారు, కానీ నిజం ఏంటంటే కమర్షియల్ గా యూజ్ చేసే సిట్రిక్ యాసిడ్ లో ఎక్కువ భాగం లెమన్ నుంచి రాదు. ఇందాక చెప్పుకున్నట్లు ప్రపంచం మొత్తం ఉన్న ఫుడ్ ఇండస్ట్రీస్ కి సిట్రిక్ యాసిడ్ ని లెమన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే సైంటిస్ట్ ఇంకో ఎఫెక్టివ్ మెథడ్ ని యూజ్ చేస్తారు. ముందుగా షుగర్ సొల్యూషన్ ని ప్రిపేర్ చేస్తారు. తర్వాత ఆస్పరజిల్ నైగర్ అనే ఒక బెనిఫిషియల్ ఫంగస్ ని యూజ్ చేసి ఫర్మెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈ ఫంగస్ షుగర్ ని కన్స్యూమ్ చేసి నేచురల్ సిట్రిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ తర్వాత ఆ సిట్రిక్ యాసిడ్ ని సెపరేట్ చేసి ప్యూరిఫై చేసి ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ టెస్ట్ కంప్లీట్ చేసి ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్టరీలో ఫర్మెంటేషన్ ద్వారా తయారు చేసిన సిట్రిక్ యాసిడ్ అయినా లెమన్ లో నుంచి న్యాచురల్ గా వచ్చే సిట్రిక్ యాసిడ్ అయినా కెమికల్ స్ట్రక్చర్ రెండు ఒకట్లానే ఉంటాయి. అసలు ఫుడ్ కంపెనీస్ ఎందుకు INS 330 ని యూజ్ చేస్తున్నాయి? రీజన్ ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఫస్ట్ ది ఫుడ్ కి రిఫ్రెషింగ్ సోర్ టేస్ట్ ని ఇవ్వడం. అందుకే కూల్ డ్రింక్స్, క్యాండీస్, ఫ్రూట్ జ్యూసెస్, సాస్ లాంటి ప్రొడక్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సెకండ్ ది ఫుడ్ అసిడిటీని కంట్రోల్ చేయడానికి. ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ కి ఒక ఐడియల్ pH లెవెల్ ఉంటుంది. ఆ pH లెవెల్ ని బ్యాలెన్స్ గా ఉంచడానికి వాడతారు. థర్డ్ ది కొన్ని బ్యాక్టీరియాస్ అసిడిక్ ఎన్విరాన్మెంట్స్ లో ఫాస్ట్ గా గ్రో అవ్వలేవు, కాబట్టి సిట్రిక్ యాసిడ్ ఫుడ్ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మరి INS 330 సేఫా? సైంటిస్ట్ స్టడీస్ ప్రకారం అప్రూవల్ ఫుడ్ క్వాంటిటీలో సిట్రిక్ యాసిడ్ జనరల్ గా సేఫ్. నిజానికి మన బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ లో కూడా సిట్రిక్ యాసిడ్ నేచురల్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కూల్ డ్రింక్స్ హెల్దీ కాకపోవడానికి రీజన్ సిట్రిక్ యాసిడ్ కాదు. ఎక్కువ కేసెస్ లో ప్రాబ్లం ఎక్సెస్ షుగర్, ఎక్సెస్ క్యాలరీస్ లేదా ఓవరాల్ న్యూట్రిషన్స్ క్వాలిటీ. కాబట్టి ఇంగ్రీడియంట్స్ ని బ్లేమ్ చేయడం కన్నా కంప్లీట్ ప్రోడక్ట్ ని ఎవాల్యుయేట్ చేయడం బెటర్. నెక్స్ట్ INS 322 లేదా E322. దీనిని లెస్థిన్ అని కూడా పిలుస్తారు. అసలు ఈ లెస్థిన్ అంటే ఏంటి? చాలా మంది లెస్థిన్ అని పేరు వినగానే ఇదేదో లాబొరేటరీలో తయారు చేసిన ఆర్టిఫిషియల్ కెమికల్ అనుకుంటారు, కానీ అది న్యాచురల్ లో దొరికే ఒక కాంపోనెంట్. ఎక్కువగా సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్, ఎగ్ ఆర్క్ లో ఉంటుంది. మరి ఇండస్ట్రీస్ దీన్ని ఎలా తయారు చేస్తాయి? కమర్షియల్ గా సోయాబీన్ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ లో లెసిథిన్ సెపరేట్ అవుతుంది. దాన్ని ప్యూరిఫై చేసి ఫుడ్ గ్రేడ్ క్వాలిటీలోకి తీసుకొస్తారు. తర్వాత ఫుడ్ కంపెనీస్ కి సప్లై చేస్తారు. అసలు ఈ లెసిథిన్ అనేది ఎందుకు ఫుడ్స్ లో యూజ్ చేస్తారు? మీరు ఎప్పుడైనా ఒక గ్లాస్ వాటర్ లో ఆయిల్ మిక్స్ చేస్తే కొంతసేపు తర్వాత అది మళ్ళా పైకే వస్తుంది, ఎందుకంటే ఆయిల్ మరియు వాటర్ న్యాచురల్ గా కలిసి ఉండవు. కానీ చాక్లెట్స్, మైనీస్, ఐస్ క్రీమ్స్, పీనట్ బటర్స్ లాంటి ఫుడ్ ప్రొడక్ట్స్ లో సెపరేట్ కాకుండా స్మూత్ గా ఉంటుంది. రీజన్ లెసిథిన్. లెసిథిన్ ని ఎమల్సిఫైర్ అంటారు. అంటే నార్మల్ గా కలవని రెండు ఇంగ్రీడియంట్స్ ని కలిపే ఒక స్టేబుల్ గా ఉంచే ఒక ఇంగ్రీడియంట్. అందుకే చాక్లెట్ స్మూత్ గా మౌత్ లో మెల్ట్ అవ్వటం, పీనట్ బటర్ ఆయిల్ సెపరేట్ అవ్వకుండా ఉండటానికి, ఐస్ క్రీమ్ క్రీమీ టెక్స్చర్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ లెసిథిన్ చేసే పనుల్లో కొన్ని మాత్రమే. మరి INS 322 సేఫా? సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం అప్రూవ్డ్ ఫుడ్ క్వాంటిటీలో లెసిథిన్ జనరల్ పాపులేషన్ కి సేఫ్.
అయితే సోయా ఎలర్జీ ఉన్న కొంతమంది లేబుల్ చెక్ చేసి ప్రోడక్ట్ సెలెక్ట్ చేయడం బెటర్. మిగతా మెజారిటీ పీపుల్ కి మాత్రం INS 322 గురించి అన్నెసెసరీగా భయపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే ఇంగ్రీడియంట్ ప్రపంచంలోని మోస్ట్ కాంట్రవర్సీ ఫుడ్ ఎడిటివ్, INS ఆర్ E621. దీన్ని MSG అని కూడా పిలుస్తారు. MSG అంటే మోనోసోడియం గ్లూకోమేట్. ఈ ఇంగ్రీడియంట్ గురించి సోషల్ మీడియాలో థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కొంతమంది ఇది స్లో పాయిజన్ అని, కొంతమంది అయితే బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది అంటారు. కానీ అసలు సైన్స్ ఏం చెప్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు MSG అంటే ఏంటి? 1908 లో జపనీస్ సైంటిస్ట్ అయిన కికునా ఎకుడే సీవీడ్ సూప్ టేస్ట్ ని స్టడీ చేస్తున్నప్పుడు స్వీట్, సాల్ట్, సోర్, బిట్టర్ కాకుండా ఇంకో కొత్త టేస్ట్ ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఆ టేస్ట్ కి ఉమామి అని పేరు పెట్టారు. ఉమామి అంటే రిచ్ సేవియరీ టేస్ట్. మనం చికెన్ సూప్, మష్రూమ్, చీజ్, సోయా సాస్, టొమాటో, మీట్ కర్రీస్ తిన్నప్పుడు వచ్చే డీప్ ఫ్లేవర్ ని ఉమామి అని పిలుస్తారు. ఆ ఫ్లేవర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేసేదే MSG. మరి MSG ఎలా తయారు చేస్తారు? చాలా మంది లాబొరేటరీలో కెమికల్స్ కలిపి తయారు చేస్తారని అనుకుంటారు. కానీ కమర్షియల్ గా MSG కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే తయారు చేస్తారు. షుగర్ కేన్ లేదా కార్న్ యూస్ చేసి గ్లూకోజ్ ని తయారు చేస్తారు. ఆ గ్లూకోజ్ ని స్పెషల్ బ్యాక్టీరియా ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో యూస్ చేస్తారు. అంటే మన పాల్ని పెరుగులా తయారు చేసే బ్యాక్టీరియా లాగా ఈ షుగర్ గ్లూకోజ్ ని గ్లూటమిక్ యాసిడ్ కింద మారుస్తుంది. తర్వాత గ్లూటమిక్ యాసిడ్ ని సోడియం తో కంబైన్ చేసి మోనోసోడియం గ్లూటమిక్ ని తయారు చేస్తారు. ప్యూరిఫికేషన్, క్రిస్టలైజేషన్, క్వాలిటీ టెస్ట్ కంప్లీట్ అయ్యాక ఫుడ్ గ్రేడ్ MSG రెడీ అవుతుంది. ఇక చాలా మంది మిస్ అయ్యే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్లూటమేట్ అనేది ఫ్యాక్టరీలో మాత్రమే ఉండేది కాదు, న్యాచురల్ లో ఆల్రెడీ ఉంది. టొమాటోస్ లో, మష్రూమ్స్ లో, పామాజానో చీజ్ లో, సోయా సాస్, గ్రీన్ పీస్, కార్న్, ఇలా చాలా వాటిల్లో ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, US FDA, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్, FSSA ఇవన్నీ అవైలబుల్ సైంటిస్ట్ ఎవిడెన్స్ ని రివ్యూ చేసి నార్మల్ ఫుడ్ క్వాంటిటీలో MSG జనరల్ పాపులేషన్ కి సేఫే అని కంక్లూడ్ చేసాయి. కానీ కొంతమంది వెరీ సెన్సిటివ్ ఇండివిజువల్స్ ఎంప్టీ స్టమక్ మీద చాలా ఎక్కువ క్వాంటిటీ MSG తీసుకుంటే వాళ్ళకి టెంపరరీ హెడ్ ఏక్, ఫేస్ ఫ్లషింగ్ లేదా డిస్కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు. కానీ అది చాలా రేర్. నార్మల్ గా ఫుడ్ లో యూస్ చేసే క్వాంటిటీలో మెజారిటీ పీపుల్ కి అలాంటి ఎఫెక్ట్స్ ఏం కనిపించలేదు. కాబట్టి MSG ని ఒక డేంజరస్ పాయిజన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగే MSG ఉంది కాబట్టి చిప్స్ హెల్తీ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చిప్స్ అన్హెల్దీ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎక్సెస్ సాల్ట్, ఎక్సెస్ ఆయిల్, హై క్యాలరీస్, లో న్యూట్రిషన్స్ వల్ల. అదే విధంగా ఇన్స్టెంట్ నూడిల్స్ లో ప్రాబ్లం MSG ఒకటే కాదు, రిఫైన్డ్ ఆయిల్, హై సోడియం, తక్కువ ఫైబర్ ఇవన్నీ కలిసి ఓవరాల్ న్యూట్రిషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఫుడ్ ని జడ్జ్ చేసేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ మీద ఫోకస్ చేయకండి, కంప్లీట్ న్యూట్రిషన్ ప్రొఫైల్ ని చూడండి. ఇప్పుడు మనం ఫుడ్ ప్యాకెట్స్ మీద కామన్ గా కనిపించే ఇంకో 2 కోడ్స్ గురించి తెలుసుకుందాం. INS 211 ఇంకా INS 202. వీటిని ప్రిజర్వేటివ్స్ అంటారు. ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఎక్కువ రోజులు ఉండటానికి దీన్ని యూజ్ చేస్తారు. ముందుగా INS 211 గురించి క్లియర్ గా తెలుసుకుందాం. INS 211 ని సోడియం బెంజనేట్ అని కూడా పిలుస్తారు. ఈ కోడ్ ని మీరు ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, కెచప్ ప్యాకెట్, సాసెస్, పికిల్స్, జామ్స్, ఇంకొన్ని ఫ్లేవర్డ్ బివరేజెస్ మీద చూసుంటారు. అసలు కంపెనీస్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాయి? ఫుడ్ తయారైన వెంటనే స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎయిర్ లో ఉన్న బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ ఫుడ్ మీద సెటిల్ అయ్యి గ్రో అవడానికి ట్రై చేస్తాయి. దానివల్ల టేస్ట్ మారిపోవటం, స్మెల్ మారిపోవటం, ప్రోడక్ట్ అన్సేఫ్ అవ్వటం లాంటివి జరుగుతాయి. సోడియం బెంజనేట్ లాంటి ప్రిజర్వేటివ్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ ని స్లో చేస్తుంది. దానివల్ల ప్రోడక్ట్ షెల్ లైఫ్ పెరుగుతుంది. అసలు ఈ సోడియం బెంజనేట్ ఎలా తయారు చేస్తారు? దీని బేసిక్ కాంపోనెంట్ బెంజోనిక్ యాసిడ్. ఈ బెంజోనిక్ యాసిడ్ ఎక్కువగా క్యాన్బెర్రీ, ప్లమ్స్, సినమిన్, క్లౌస్ లాంటి ప్లాంట్స్ లో న్యాచురల్ గా దొరుకుతుంది. కానీ కమర్షియల్ గా యూజ్ చేసే బెంజోనిక్ యాసిడ్ టోలియిన్ అనే పెట్రోలియం కెమికల్ ఇంకా ఆక్సిజన్ ఎయిర్ ని హై హీట్ లో ప్రాసెస్ చేసినప్పుడు ఈ బెంజోనేట్ యాసిడ్ తయారవుతుంది. దీన్ని సోడియం తోటి రియాక్ట్ చేసినప్పుడు సోడియం బెంజనేట్ తయారవుతుంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ అయిన ఒక క్లెయిమ్ గురించి మాట్లాడుకుందాం. సోడియం బెంజనేట్ క్యాన్సర్ కి రీజన్. ఈ స్టేట్మెంట్ ని చాలా మంది కాంటెక్స్ట్ లేకుండా చెప్తారు. సైంటిఫిక్ గా చూస్తే కొన్ని స్పెషల్ కండిషన్స్ లో సోడియం బెంజనేట్ విటమిన్ సి తో రియాక్ట్ అయ్యి బెంజనిన్ అనే కాంపౌండ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది ప్రతి బాటిల్లో జరగదు. అది జరగడానికి హీట్, లైట్, స్టోరేజ్ కండిషన్ ఇంకా కొన్ని కెమికల్ కండిషన్స్ కరెక్ట్ గా ఉండాలి. ఈ ఇష్యూ గురించి ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ చాలా
ఇయర్స్ క్రితమే గైడ్ లైన్స్ ఇంట్రడ్యూస్ చేశాయి. సో ఆల్రెడీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఈ ఫార్ములాని అవాయిడ్ చేసి ఈ రియాక్షన్ రాని ఒక కొత్త ఫార్ములా తయారు చేసి దాని ప్రకారం ఫుడ్ ని తయారు చేస్తారు. కాబట్టి ఏ ఫుడ్ అయినా లీగల్ గా మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాలంటే కంపల్సరీ ఫుడ్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాల్సింది. మరి INS 211 లేదా E211 సేఫా కాదా? అప్రూవల్ లిమిట్స్ లో యూజ్ చేసినప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం జనరల్ పాపులేషన్ కి సేఫ్ గా కన్సిడర్ చేస్తారు. కానీ ఎక్స్పర్ట్స్ ఒక సజెషన్ మాత్రం చేస్తారు. కూల్ డ్రింక్స్, షుగర్ బ్రివరేజెస్, ప్రాసెస్ ఫుడ్ ఆల్రెడీ ఎక్కువ షుగర్, సోడియం, క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి ఓవరాల్ హెల్త్ కోసం ఇలాంటి ఫుడ్స్ ని రెగ్యులర్ గా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయకపోవడం బెటర్. నెక్స్ట్ INS 202, దీన్ని పొటాషియం సోర్బేట్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా బేకరీ ప్రోడక్ట్స్ అయిన చీజ్, యోగర్ట్, కేక్స్, ఫ్రూట్ ప్రొడక్ట్స్, సాసెస్, ఇంకొన్ని బివరేజెస్ లో కనిపిస్తుంది. INS 202 లేదా పొటాషియం సోర్బేట్ అనేది ముఖ్యంగా ఈస్ట్ మరియు మోల్డ్ గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి వాడతారు. మీరు ఎప్పుడైనా బ్రెడ్ ప్యాకెట్ ఎక్కువ రోజులు ఓపెన్ చేసి ఉంచితే గ్రీన్ ఫంగస్ లాగా రావటం, జామ్ బాటిల్లో వైట్ మోల్డ్ డెవలప్ అవటం చూస్తారు. అలాంటి స్పాయిలేజ్ ని డిలేట్ చేయడానికి పొటాషియం సోర్బేట్ హెల్ప్ చేస్తుంది. సైంటిస్ట్ స్టడీస్ ప్రకారం అప్రూవల్ ఫుడ్ క్వాంటిటీలో INS 202 కూడా జనరల్ గా సేఫే. వెరీ రేర్ కేసెస్ లో కొంతమందికి సెన్సిటివ్ రియాక్షన్ రావచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న INS 300, INS 330, INS 322, INS 621, INS 211, INS 202 ఇవన్నీ మన ఫుడ్ ని సేఫ్ గా, స్టేబుల్ గా, టేస్టీగా ఉంచడానికి యూజ్ చేస్తారు. కానీ మన ఫుడ్ ప్యాకెట్స్ లో ఇంకా కొన్ని కోడ్స్ ఉంటాయి. లిమిటెడ్ గా తీసుకోవటం బెటర్ అని చెప్తారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్, బ్రైట్ ఎల్లో, బ్రైట్ ఆరెంజ్, బ్రైట్ రెడ్, బ్రైట్ గ్రీన్, పిల్లలకి అట్రాక్ట్ అయ్యే చాక్లెట్స్, క్యాండీస్, సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఫ్లేవర్డ్ స్నాక్స్ లో ఈ కలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ కింద INS 102 టార్ట్రిజిన్, INS 211 సన్సెట్ ఎల్లో, INS 129 అల్లూర్ రెడ్, ఇలా చాలా రకాలు కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ అప్రూవ్డ్ ఎడిటివ్స్ అయినా కొంతమంది చిల్డ్రన్స్ లో హైపర్ యాక్టివ్నెస్ సిమ్టమ్స్ తో సంబంధం ఉందని కొన్ని స్టడీస్ సజెస్ట్ చేస్తారు. అన్నెసెసరీగా బ్రైట్ కలర్ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తినద్దు అని చాలా మంది పీడియాట్రిషియన్స్ మరియు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కలర్ ఫుడ్ ని హెల్దీ చేయవు, ఓన్లీ అట్రాక్ట్ చేస్తాయి. ప్రాసెస్ మీట్ లో యూజ్ చేసే INS 250 అంటే సోడియం నైట్రైట్ గురించి కూడా చాలా డిస్కషన్స్ ఉంటాయి. ఇది ఎక్కువగా ప్రాసెస్ మీట్ లో పింక్ కలర్ మెయింటైన్ చేయడానికి మరియు డేంజరస్ బ్యాక్టీరియా, ముఖ్యంగా క్లాస్ట్రోడియం బుటిలియం అనే బ్యాక్టీరియాని ప్రివెంట్ చేయడానికి వాడతారు. కానీ హై అమౌంట్ ఆఫ్ ప్రాసెస్ మీట్ ని ఫ్రీక్వెంట్ గా కన్స్యూమ్ చేయడం కొన్ని లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్ తో సంబంధం ఉందని రీసెర్చ్లు ఉన్నాయి. అందుకే హెల్త్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ మీట్ ని మోడరేటెడ్ గా కన్స్యూమ్ చేయమని సజెస్ట్ చేస్తాయి. కాబట్టి ఫుడ్ ప్యాకెట్స్ మీద ఉన్న ఒక కోడ్ ను చూసి పానిక్ అవడం కన్నా ఆ ప్రోడక్ట్ ఎంత ప్రాసెస్ అయింది, షుగర్, సాల్ట్, ఫైబర్, ప్రోటీన్ ఎంత ఉందో చూడటం చాలా ముఖ్యం. ఎందుకంటే హెల్తీ ఫుడ్ ని డిసైడ్ చేసేది ఒక అడిటివ్ కాదు, మొత్తం ప్రోడక్ట్. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ నెంబరింగ్ ఏంటి, 300, 330, 621 లాగా ఉంటాయి, ర్యాండమ్ నెంబర్స్ ఇస్తున్నారేమో అని. కానీ యాక్చువల్ గా ఈ నెంబర్స్ కూడా సిస్టమ్ ఉంటుంది. ఫుడ్ ఎడిటివ్స్ ని వాటి పని బట్టి డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేస్తారు. ప్రతి కేటగిరీకి ఒక నెంబర్ రేంజ్ ఉంటుంది. మీకు చూపిస్తున్న ఇమేజ్ లో చూస్తే 100 సిరీస్ లన్నీ ఫుడ్ కలర్స్ రిలేటెడ్, 200 సిరీస్ అన్ని ప్రిజర్వేటివ్ రిలేటెడ్, 300 సిరీస్ లన్నీ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాసిడ్ రెగ్యులేటర్స్, 400 సిరీస్ ఏమో థిక్నర్స్, స్టెబిలైజర్స్, ఎమిల్సిఫైయర్స్, 500 సిరీస్ ఏమో యాసిడ్ రెగ్యులేటర్స్, యాంటీ కేకింగ్ ఏజెంట్, రైజింగ్ ఏజెంట్స్, 600 సిరీస్ ఫ్లేవర్ ఎన్హాన్సర్స్, 900 సిరీస్ ఏమో స్వీట్నర్స్ అండ్ వాటి పర్పస్ అండ్ కామన్ గా మనకి ఎక్కువ కనిపించే ఆ సిరీస్ లో ఉన్న కోడ్స్. ఇప్పటి వరకు మనం ఫుడ్ ఎడిటివ్స్ కేటగిరీస్ గురించి చూసాం. కానీ వీటిలో కొన్ని ఎడిటివ్స్ గురించి సైంటిస్టులు ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. మరి ఆ ఎడిటివ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. INS 211 లేదా E211 సోడియం బెంజనేట్. విటమిన్ సి తో కొన్ని కండిషన్స్ లో బెంజిన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెన్సిటివ్ పీపుల్ కి రియాక్షన్స్ రావచ్చు. INS ఆర్ E220, 228 సల్ఫైడ్స్, ఆస్మా లేదా ఎలర్జీ ఉన్న వాళ్ళకి రియాక్షన్ రావచ్చు. నైట్రైట్ ఆర్ నైట్రేట్ ప్రాసెస్ మీట్ లో ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ గా ఎక్కువ తింటే హెల్త్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. INS ఆర్ E102 టాట్రిజైన్. కొంతమంది పిల్లల్లో ఎలర్జీ లేదా హైపర్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. INS లేదా E110 సన్సెట్ ఎల్లో. INS 102 లాగా కొంతమంది పిల్లల్లో సిమిలర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. INS లేదా
E129, అలూరా రెడ్. కొంతమంది పిల్లల్లో బిహేవియర్ చేంజెస్ రావచ్చు. ఐఎన్ఎస్ లేదా E951, ఎస్పార్టైన్ అప్రూవ్డ్ లిమిట్ లో సేఫే, కానీ ఫ్రీక్వెంట్ గా ఎక్కువ కన్స్యూమ్ చేయకపోవడం బెటర్. ఐఎన్ఎస్ ఆర్ E320, BHA, హై డోస్ యానిమల్ స్టడీస్ లో కన్సర్న్స్ వచ్చాయి. ఫుడ్ లో అప్రూవ్డ్ లిమిట్ లోనే యూస్ చేస్తారు. వీటిని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఎడిటివ్స్ ఉన్న ప్రాసెస్ ఫుడ్ ని రెగ్యులర్ గా ఎక్కువ కన్స్యూమ్ చేయకుండా కొంచెం లిమిటెడ్ గా చేస్తే బెటర్. మరి ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్, అసలు సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ప్యాకెట్ ని ఎలా చూస్ చేయాలి? చాలా మంది ఒక మిస్టేక్ చేస్తారు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఒక అన్ఫెమిలియర్ కోడ్ కనిపించగానే ఇది కెమికల్ ఏమో అని ప్యాకెట్ పక్కన పడేస్తారు, కానీ అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఎందుకంటే ఒక ఈ నెంబరో లేదా ఐఎన్ఎస్ నెంబరో ఉంది కాబట్టి ప్రోడక్ట్ అన్హెల్తీ అని చెప్పలేము. అలాగే ఈ నెంబర్ లేదు కాబట్టి ప్రోడక్ట్ హెల్తీ అని కూడా చెప్పలేము. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్గానిక్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా ఎక్సెస్ గా తీసుకున్నప్పుడు రెండు హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అని లేబుల్ ఉన్న ప్రోడక్ట్ లో కూడా యాడెడ్ షుగర్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మార్కెటింగ్ క్లెయిమ్స్ కన్నా న్యూట్రిషన్ లేబుల్ ఎక్కువ ఇంపార్టెంట్. ఫుడ్ ప్యాకెట్ కొన్నప్పుడు ముందుగా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూడండి. మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో ఇంగ్రీడియంట్స్ ఎక్కువ క్వాంటిటీ నుంచి తక్కువ క్వాంటిటీ వరకు రాస్తారు. అంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏ ప్రోడక్ట్ లో అయినా ఎక్కువ ఉంటుందని. కాబట్టి ఫస్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ అయితే ఆ ప్రోడక్ట్ లో షుగర్ ఎక్కువ ఉందని అర్థం. అదే హోల్ గ్రెయిన్ లేదా ఓట్స్ అని ముందు రాస్తే అది కంపారిటివ్లీ బెటర్ ఆప్షన్ నా ఉద్దేశం. చాలా మంది న్యాచురల్ అని రాస్తే ఆటోమేటిక్ గా హెల్దీ అని అనుకుంటారు. కెమికల్ ఫ్రీ అని రాసుంటే ఇంకా హెల్దీ అని అనుకుంటారు. కానీ సైంటిఫిక్ గా చూస్తే కెమికల్ ఫ్రీ ఫుడ్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వాటర్ ఒక కెమికల్, సాల్ట్ ఒక కెమికల్, విటమిన్ సి కూడా ఒక కెమికలే. కాబట్టి నెక్స్ట్ టైం కెమికల్ అనే వర్డ్ వినగానే భయపడకండి. ఆ కెమికల్ ఏంటి, ఎందుకు యూస్ చేస్తున్నారు అని తెలుసుకోండి. ఈ రోజు మనం తెలుసుకున్న బిగ్గెస్ట్ లెసన్ కూడా అదే. ఫుడ్ ప్యాకెట్స్ ఉన్న ప్రతి కోడ్ డేంజర్ కాదని. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్, ప్రాసెస్ మీట్ లో యూస్ చేసే సోడియం నైట్రైట్, ఎక్సెస్ ప్రిజర్వేటివ్ ఉన్న అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ రెగ్యులర్ గా ఎక్కువ క్వాంటిటీలో కన్స్యూమ్ చేయడం మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మన హెల్త్ ని ఎఫెక్ట్ చేసేది సింగిల్ ఎడిటివ్ కాదు, మన ఓవరాల్ డైట్. మీరు రోజు బ్యాలెన్స్ ఫుడ్ తింటూ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే అప్పుడప్పుడు ప్రాసెస్ ఫుడ్ తిన్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ప్రాసెస్ ఫుడ్ మీ డైలీ డైట్ లో మేజర్ పార్ట్ అయితే అప్పుడు ఈ నెంబర్ ఉన్నా ఐఎన్ఎస్ నెంబర్ ఉన్నా మీ హెల్త్ మీద ఎఫెక్ట్ మాత్రం పక్కా. సో నెక్స్ట్ టైం ఫియర్ తో కాదు, నాలెడ్జ్ తో షాపింగ్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న కన్స్యూమర్ ని ఎవ్వరు ఈజీగా కన్ఫ్యూజ్ చేయలేరు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఫుడ్ మిస్టరీస్ మరియు ఇంట్రెస్టింగ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసిన ప్రతి కొత్త వీడియో మీకు ముందుగా రీచ్ అవుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే ఫుడ్ గురించి ఉన్న రూమర్స్ కన్నా నిజాలు ఎక్కువ మందికి తెలియాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం.